డబ్బు సంపాదించాలనేది స్టార్ట్ చేశారా? అందరికీ యూజ్ అవుతుంది. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? నీకంటే పొడుగుంటారని విన్నాను, మీరు మాత్రం చాలా యంగ్ ఉన్నారు. నో రైస్ అండ్ కాన్సెప్ట్లో ఎక్కువ. అవునవును. ఆల్మోస్ట్ నేను ఉంటాను. ఒకరోజు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, కుకింగ్ అంటే చాలా ఇష్టం, జొన్న రొట్టె నాటుకోడి కాన్సెప్ట్తో తీసుకొచ్చాను. సెలెక్ట్ చేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళలో డిఫరెంట్ ఏం లేదు. మీ హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యారు? ఫోన్లో అన్నారు. అయినా నిలబడ్డాను. ఎవరు ఏమన్నా నేను తగ్గకూడదు. ఆ 1% కూడా మనకి రావాలి. ఇంకా కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ర్యాండమ్ గా అది అసలు కుక్కర్ పనిచేయడం ఆగిపోయింది. నేనే ఎందుకు సెలెక్ట్ అవుతా, ఇది వర్కౌట్ అవుతుంది. మీకు ఇంత టాలెంట్ ఉందని మీరు ప్రపంచానికి కూడా తెలుస్తుంది కదా అనిపించింది. ఇల్లు తప్ప ఇంకోటి తెలియదు. పిజ్జాలు బర్గర్లు మీరు వద్దన్నా ఎక్కడున్నా వెళ్ళిపోతారు తినడానికి. ఒక పేరెంట్ గా పిల్లల్ని ఎలా పెంచారంటే 5th వరకు కొంచెం పేరెంట్ లానే ఉండాలి. ఆ ఏజ్ లో ఫ్రెండ్ లాగా ఉండాలి. లేకపోతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ 1% రేస్ అయితే ఇంకా నన్ను వాళ్ళు ఆపలేరు. మీకుంది ప్రేమ అన్నమాట, అందుకే తగ్గాలంట. మీరు రైస్ వేయలేదని గ్యారంటీ ఏంటి? నేను చూసిన సూపర్ మార్కెట్స్లలో ఎక్కడ కానీ వితౌట్ రైస్ లేదు. మీరు ఆర్గానిక్ అంటారా? ఆర్గానిక్ వెళ్ళిపోతే ఇంకా ప్రైజెస్ హై అయిపోతాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిజినెస్ ఉమెన్ పిలిచామండి, రమ్య గారిని. తను దోశ బ్యాటర్ చేస్తుంది. ఎలా ఆ ఐడియా ఎందుకు వచ్చింది, తన దోశ బ్యాటర్ మనం ఎందుకు తీసుకోవాలి, అసలు ఈ బిజినెస్ చేయాలని తనకి ఎందుకు వచ్చింది, ఇంతకంటే ముందు ఏమేమి బిజినెస్ స్టార్ట్ చేసింది, ఎలా ఉంది, తన లైఫ్ ఏంటి, తన జర్నీ ఎలా ఉందో తననే అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారని తెలిసింది. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది, అంతకంటే ముందు అసలు మీరేంటి, మీ గురించి మీరు చెప్పండి. దాని తర్వాత మనం బిజినెస్లోకి వెళ్దాం. నా పేరు రమ్య అండి. యాక్చువల్గా నేను హౌస్ వైఫ్ని. ఒక 20 years నా పెళ్ళయి. ఓకే. ఇంతవరకు ఒక 2-3 years బ్యాక్ ఒక చిన్నగా ఏదైనా బిజినెస్ చేద్దామని, అంటే అప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీలో ఉండే. ఓకే. దాని తర్వాత బయటకు వచ్చేసాక ఏదైనా చేద్దాము, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అవును, నేను విన్నాను మీ పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అంట కదా. అసలు నమ్మడానికి లేనే లేదండి. మీ బాబు 12th క్లాస్. నీకంటే పొడుగుంటారని విన్నాను, ఫొటోస్ కూడా చూసాను. చాలా పొడుగుంటారు. మీరు మాత్రం చాలా యంగ్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇన్ని రోజులు ఇంట్లో ఉండేది కదా, పిల్లల బాధ్యత అవన్నీ చేశాక పిల్లలు పెద్దగా అయిపోయారు, ఫ్రీ టైం చాలా ఉందని చెప్పేసి ఏదైనా చేద్దాం ఖాళీ ఉండకుండా అని డెకోర్లో స్టార్ట్ చేశాను. మంచిగా నడుస్తుండే. ఏం డెకోర్ అండి? ఎంగేజ్మెంట్స్కి, మ్యారేజెస్కి, ఈవెంట్స్ చేశాను. 2 years చేశాను, బాగా నడుస్తుండే. ఓకే. తర్వాత ఏమైంది, కొంచెం నాకు హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల దాన్ని చేద్దామని ట్రై చేశాను. కానీ ఇంకా వద్దు, మళ్ళీ దానివల్ల ఇంకేమన్నా స్ట్రెయిన్ ఎక్కువైపోయి ఇంకా హెల్త్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది ఏమో. ఎందుకంటే దానికి కొంచెం వర్క్ ఎక్కువ, నిలబడి చేయించడము, స్ట్రెస్ లెవెల్స్, పీక్ టైంలో అవన్నీ కరెక్ట్గా క్లయింట్కి అందించడం అవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఏమన్నా డిఫరెన్సెస్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కంటే ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి. అది కానప్పుడు అది ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ సిచ్యుయేషన్లో నేను ఇంకా అక్కడికి స్టాప్ చేసి 22లో స్టాప్ చేశాను. ఆ తర్వాత ఇక అయ్యో ఇక్కడికి స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు అని చాలా ట్రై చేశాను. వద్దులే అని ఇంట్లో వాళ్ళు కూడా నీ హెల్త్ని ఖరాబ్ చేసుకోవడం అవసరమా అని కూడా కొంచెం సజెషన్స్ ఇవ్వడం వల్ల ఇక వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. మళ్ళీ ముందు చాలా పిల్లల వర్క్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి కదా అని అక్కడికి క్లోజ్ చేసుకున్నాను, మనసుని నిమ్మలం చేసుకున్నాను, అయిపోయింది. ఈ ఇయర్లో స్టార్టింగ్లో కొంచెం మళ్ళీ ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ కొందరికి రావడం వల్ల, అంటే బేసిక్గా మా హస్బెండ్కి ఒకటి హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను కొన్ని మిల్లెట్స్ అవన్నీ, అంటే రెగ్యులర్గా మేము ఇంట్లో వాడతాం మిల్లెట్స్ అని ఎప్పుడు అంత ఇదిగా చూడలేదు. ఓకే. అయితే పెడదాము అని చెప్పేసి ఆయన కంటిన్యూషన్, అంటే ఎలా అంటే 2 times హెల్తీ మీలే ఇవ్వడం. 1 time ఓకే రైస్ ఇచ్చిన, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి హెల్తీ మీల్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో వెళ్ళి 1 month కంటిన్యూగా అదే పెట్టడం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి. ఓకే. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుందా? అంటే నాది ఎఫెక్ట్ ఉండడం కాదు, దాంతో పాటు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్, దాంతో పాటు ఎక్సర్సైజ్ అన్ని ఒకదాంతో ఒకటి తోడయ్యాయి. అంటే మనం జనరల్ గా ఫుడ్ తీసుకునే దాంట్లో క్యాలరీస్ బ్యాలెన్స్ చేసుకుంటే ఏదైనా సెట్ అయిపోతుంది. అదొక్కటి చేయాలని బాగా చేశాను. చేయడం వల్ల ఎఫెక్ట్ వచ్చింది.
దానివల్ల ఏమైంది, ఒక 2 months అంటే జనవరిలో స్టార్ట్ చేసా అనుకున్నాను. అది కంటిన్యూగా ఫిబ్రవరిలో నాకు రిజల్ట్ కనిపించడం వల్ల ఇమీడియట్గా మా మదర్కి టేస్ట్కి ఇచ్చాను. తను చాలా బాగుంది బిడ్డ, దీన్ని నువ్వు పెట్టొచ్చు ఎవరికి ఇచ్చినా, అంటే నాలాంటి చాతగాని దానికే మిల్లెట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నేను ఇమీడియట్గా పోసుకొని దోశ వేసేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. అట్లా చాలా మంది, మా అమ్మకే నచ్చినప్పుడు ఇట్లా చాలా మంది ఉంటారు కదా, ఆ ఒపీనియన్ తోని నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అందరు ఎలా అయిపోయారంటే రైస్ వద్దు, ఓకే, నో రైస్ అండ్ కాన్సెప్ట్లో ఎక్కువ ఉన్నారు. ఒక పూట తిన్నాక ఇంకో పూటలో రైస్ లేకుండా నడుస్తుంది కదా ఆలోచిస్తున్నారు కదా. అట్లా అని చెప్పేసి కంప్లీట్ వితౌట్ రైస్తోని బ్యాటర్స్ చేస్తున్నాము. మళ్ళీ మినపప్పు కూడా పొట్టుతోని, అన్పాలిష్డ్ తోని ఫుల్లీ హైజీనిక్గా. ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ ఎట్లా ఆలోచించిన అంటే, ఇంట్లో మనము మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా క్లయింట్ అయినా కస్టమర్ అయినా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుందో అలాగే ట్రీట్ చేసి ఆ కాన్సెప్ట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సోకింగ్ టైం అయినా దానికి పర్ఫెక్షన్గా నేను దగ్గరుండి చేపిస్తాను. ఆల్మోస్ట్ నేను ఉంటాను 99%, నేను అందులో కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నాది. వర్కర్స్ మీద వర్క్స్ అన్ని చేయడం, సీలింగ్ చేయడం, ఫిల్లింగ్ అంటే ఇదంతా మీరు పర్సనల్గా మీరు మీ లైఫ్లో చేసి మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చాక మీరు ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నారు. నేను ఇంకోటి విన్నాను, మీకు అవార్డు వచ్చిందని. వచ్చింది యాక్చువల్గా వరంగల్లో, మాది బేస్ వరంగల్. ఓకే. ఒక ఫ్రెండ్ త్రూ తను ఒకరోజు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, ఇది ద హిందూ గ్రూప్ వారు మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే సరే వెళ్దాము, నాకు కూడా కొంచెం కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఎంతసేపు వంట చేయమన్నా ఎవరు ఏది అడిగినా చేయడానికి ఇష్టపడతాను. అందులో ఏమీ నాకు యాస్ట్ రావడం కానీ ఎందుకు చేయాలి ఆలోచన ఎప్పుడు రాలేదు. కొత్త ట్రై చేయడం అని ఇష్టం అనమాట. సరే చేద్దాము అని అనుకున్నాను. ఇంతలో మా పిల్లల్ని అడిగాను, వెళ్ళాలా నేను అంటే, వెళ్ళు మమ్మీ, ఎందుకు వద్దు అని. కానీ కొత్తగా ఆలోచించు మమ్మీ, అందరు తెచ్చేలాగా కాదు అని అన్న. సరే కొత్తగా ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం మన తెలంగాణని రిప్రజెంట్ చేయాలి కంపల్సరీ. అంటే యూనిక్గా ఉండాలి, అందరూ తినేలాగా ఉండాలి, మళ్ళీ ఓల్డ్ వర్షన్ అయి ఉండాలి అని ఆలోచించి మిక్స్ అండ్ మ్యాచ్, ఎక్కడ ఏది తగ్గదు అని చెప్పేసి ఏం చేశాను, మోమోస్ చేశాను. మోమోస్ అంటే ఎవరైనా అబ్బా మోమోసా అనుకుంటారు, కానీ జొన్న పిండితోని నాటుకోడి ఉంటది కదా, దాన్ని స్టఫింగ్ తోని మోమోస్ చేశాను. అది ఎక్స్పెక్ట్ చేయరు కదా, అంటే మోమోస్ అనేది ఎవరైనా తింటా ఉంటారు, కానీ అంటే పెద్దవాళ్ళు మోమోస్ తినరు, ఎందుకంటే మైదా ఉంటది కదా, గోధుమనో బియ్య పిండి ఏదో వాడతారు. అట్ ద సేమ్ టైం మన తెలంగాణ రిప్రజెంట్ జొన్న రొట్టె నాటుకోడి కాన్సెప్ట్ తోని తీసుకొచ్చాను. దానికి సాస్ వచ్చేసి మనం పండు మిర్చితోని పచ్చడి చేసుకుంటాం. అదెందుకు మనం చేసుకోవద్దు అని చెప్పేసి పండు మిర్చితో సాస్, వాళ్ళు ఇచ్చేది రెడ్ సాస్ అయితే ఉంటది కదా, అది కాకుండా మీరు మనం సొంతంగా ఎత్తే ఎలా ఉంటుంది అనేది పండు మిర్చితోని సాస్ చేసి అక్కడికి వెళ్ళాక చాలా మంది చాలా రకాలు తీసుకొచ్చారు. ఒక్కొక్కరు 5 items 10 items ఇన్ని రకాలు తీసుకొచ్చారు. నన్ను సెలెక్ట్ చేస్తారా? లేదు, నేను అందరికంటే డిఫరెంట్ గానే ఉన్నాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఏదేమైనా నాదొకటి ఉంది అనేది ఉండే. ఇక అందరు అయిపోయిండ్రు, అక్కడ షెఫ్స్ వచ్చి టేస్ట్ చూసారు, మీరు ఏం వాడారంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే అన్నారు. అంటే ఆ ఫేస్లో వాళ్ళ కొంచెం భయము కొంచెం కాన్ఫిడెంట్ అన్నీ మిక్స్ అయ్యాయి. ఇక అనౌన్స్మెంట్ అప్పుడు అందరే అవుతున్నాయి, అయ్యో నాది, కానీ నాకు ఒక ఉండే, అక్కడ ఉన్న వాళ్ళలో డిఫరెంట్ ఏం లేదు, అదొక థాట్తోనే కాన్ఫిడెంట్ ఉన్నా. సరే లాస్ట్ వరకు ఏదో ఉంటుంది కదా, లాస్ట్కి పిలిచేసరికి ఆ హ్యాపీనెస్ ఇంకా అది వేరే లెవెల్. ఇంకా మీ హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యారు? మా హస్బెండ్ అసలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోన్లో అని అన్నారు, అయ్యో నేను మిస్ అయినా రమ్య అని అన్నారు. సర్లే అని నేను ఇంకోటి కూడా తెలుసుకున్నా, మీ అత్తయ్య గారు ఏం పని, ఎందుకు వెళ్ళడం అని కూడా అన్నారని. అంటే ఈ విషయంగా కాదు, అంటే ఇంకా బిజినెస్ అంటే స్టార్టింగ్లో ఎందుకమ్మా చేతగానప్పుడు అని ఉంటుంది కదా, అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల. అంటే చాలా వరకు ఇప్పుడు మనకి అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఎవరైనా ఎందుకు అనే ఖచ్చితంగా పాయింట్ తీసుకొస్తారు.
అందులో ఎవరైనా ఉంటారు, మా ఫాదర్ అయినా ఉండొచ్చు, మా హస్బెండ్ అయినా ఉండొచ్చు, మా మదర్ అయినా ఉండొచ్చు, మా అత్తయ్య గారైనా ఉండొచ్చు. నీ హెల్త్ ఇంపార్టెంట్ అని ఆలోచించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అంటారు కదా. కానీ ఆ నెగిటివ్ థాట్స్ ఫస్ట్ టైం బిజినెస్ పెట్టినప్పుడు చాలా విన్నారు, అయినా నిలబడ్డాను. ఎవరు ఏమన్నా నేను తగ్గకూడదు, నేను స్టాండర్డ్ ఇట్లనే ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఎవరో ఏదో అన్నారని నేను దాని నుంచి తప్పుకోను. ఫర్ సపోజ్ నాకు ఆ పర్సన్ గురించి అన్నీ తెలిసాక వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా దాని నుంచి నెగిటివ్ కంటే ఎక్కువ పర్సన్ గురించి తెలుసు కాబట్టి పాజిటివ్ తీసుకుంటాను. చాలా మంచి హ్యాబిట్. ఇన్ని ఇయర్స్ జర్నీ చేసినప్పుడు అతను ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచిస్తాను. అట్లా అని చెప్పి తను అలా అన్నారు కదా పర్సన్ని దూరం చేయలేదు. ఓకే, అది అలాగే ఉండిపోతుంది, ఆ ప్లేస్ అలాగే ఉండిపోతుంది. అట్లా అది అట్లా అయిపోయినా ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో అందరి సపోర్ట్ ఉంది. ఒకరిద్దరు వద్దన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా హస్బెండ్. ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా నాకంటే ఎక్కువ ఇప్పుడు ఆయనకే ఇంట్రెస్ట్ ఎక్కువ. నువ్వు చెయ్యి, నువ్వు నీ ముందు నేను ఉన్నాను, నువ్వు అసలు దేనికి భయపడకు, ఆలోచించకు, నువ్వు చేస్తా ఉండు, నువ్వు చేసే వర్క్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఓకే నాకు కూడా నమ్మకం అనిపిస్తుంది. అంటే నేను వర్కౌట్ ఇది ఫిబ్రవరి నుంచి చేస్తే నాకు ఇప్పుడు వచ్చింది అది. ఓకే, అంటే పర్ఫెక్ట్గా అన్ని చేసుకొని రెడీ అయ్యి ఇది 2 months నేను ట్రయల్స్కే సరిపోయింది. అంటే ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉన్న, నేను అపార్ట్మెంట్లో ఉంటాను, ఎవ్రీ పర్సన్కి ఎవ్రీ ఫ్యామిలీకి పంపించాను. మీరు ఈరోజు తినండి, రేపు తినండి, ఎల్లుండి తినండి, ఒక 6 days కంటిన్యూగా తినండి. తిన్నాక నాకు డైలీ రివ్యూస్ ఇవ్వండి. నేను రోజు నోటెడ్ చేసుకునేదాన్ని, ఇవాళ ఇది వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఏం చెప్పారు. అట్లా చేసుకున్న దాంట్లో 1% మాత్రమే ఒక దానికి నెగిటివ్ ఇచ్చారని మిగతా అందరూ పాజిటివ్ ఇచ్చారు. ఆ 1% కూడా మనకి రావాలి. 100% వచ్చిందంటే మనకి ఇంకా కళ్ళు నెత్తికెక్కిపోతాయి. అలా కాదు కదా, దాంట్లో మనం ఇంకేదైనా ఎక్కువ ఏం చేయాలనేది వర్కౌట్ చేస్తాం. అట్లా అది కూడా మంచిదే అనిపించింది. అది చేసుకుంటూ దీంతో పాటు మళ్ళీ మాస్టర్ షెఫ్ కాంటెస్ట్కి పోవాల్సి వచ్చింది. అంటే ఇది వీళ్ళు వరంగల్లో సెలెక్ట్ చేశారు కదా, దాంతోపాటు జూలైలో తెలంగాణకి సంబంధించి పెట్టారు వాళ్ళు, ద హిందూ గ్రూప్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాక అదొక స్టోరీ లాగా అయిపోయింది. ఫస్ట్ 1.5 hours ఇచ్చారు చేయడానికి. చేస్తూ ఉంటే కుకింగ్ చేస్తుంటే వాళ్ళు కుక్కర్ ఇస్తారు కదా, నేను సెలెక్ట్ చేసుకోవడం మటన్ సెలెక్ట్ చేసుకున్నాను. ర్యాండమ్గా అది అసలు కుక్కర్ పని చేయడం ఆగిపోయింది. అన్ని పెట్టుకున్నాను, ఆగిపోయింది. 1/2 hour నాకు కుక్కర్ పని చేయలేదు. 1 hourలో అయినా అక్కడ నేను తగ్గలేదు. ఏదేమైనా సరే వేరే కుక్కర్ ఏం అడగలేదా మీరు? వాళ్ళు తెచ్చిస్తాం ఒక 1/2 hour డిలే అయిపోయింది. అయినా నేను టెన్షన్ 1% ఉండే, 99% నేను ఇస్తాను అనేదే ఉండే. ఇక వాళ్ళు 1.5 hourలో 1/2 hour కంప్లీట్ అయిపోయింది. ఆ 1 hourకి తెచ్చిచ్చిన నేను లాస్ట్ 5 minutes కూడా ఇచ్చారు. ప్లేటింగ్ ఇంపార్టెంట్, టేస్ట్ ఇంపార్టెంట్, అట్లనే మన తెలంగాణని రిప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఒక దీంట్లో ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ నాలాగనే వాళ్ళ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చినారు. అంటే అంతే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కదా, నేనే ఎందుకు సెలెక్ట్ అవుతా అనేది ఒక థాట్ ఉండే. అని కొత్తగా ఆలోచించాలి, వాళ్ళలాగా కాకుండా నేను ఇంకేమన్నా ఆలోచించాలి అనే 3 recipes చేయాలి. ఒకటి మెయిన్ కోర్స్, ఒకటి స్టార్టర్, ఒకటి డెజర్ట్. స్టార్టర్లో వచ్చేసి ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకున్నాను. ఫింగర్ ఫిష్ చేస్తా అనుకున్నాను, కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ అయింది, దానివల్ల తవా ఫిష్ చేసేసాను. అది దానికి కూడా ఏం చేశాను అంటే ఏదన్నా సాస్ ఉండాలి. సాస్ కూడా జనరల్గా మనం బయట దొరికే సాస్ లాగా కాకుండా నేను ఇంట్లో మన అథెంటిక్గా మనం చింతపండు పచ్చడి చేసుకుంటాం వెనకట రోట్లో, చాలా ఇష్టం. పచ్చిమిర్చి చింతపండుతో దాన్ని సాస్ చేశాను. దానికి మటన్ని మటన్ ఫ్లేవర్డ్ రైస్ కర్రీ చేశాను మన తెలంగాణ స్టైల్. ముల్లంగితోని హల్వా చేశాను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎట్లా చేసావు నువ్వు, డౌట్ పడలేదా? ఏమో సార్ నేనేం డౌట్ పడలే. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆ 3 items అక్కడే ఆన్ ద స్పాట్లో నిర్ణయించుకొని అప్పుడప్పుడు చేశాను. అప్పటివరకు ప్రిపేర్. యాక్చువల్లీ నాకు ముల్లంగి టేస్ట్ కూడా తెలియదు. ఇంకా ఏదన్నా దేంతోనైనా హల్వా చేస్తే ఆబ్వియస్గా దాన్ని తీసి పక్కన పెడతాను. టఫ్ ఉన్న దాన్ని చేస్తేనే దాని నుంచి వాళ్ళకి ఓకే. ఇసలు హల్వాకి యూజ్ చేయరు ముల్లంగి, ఒక టైప్ ఆఫ్
టేస్ట్ టేస్ట్ వస్తుంది. అవును ఐడియా, నాకు కూడా కొంచెం ఐడియా. క్యారెట్ ఏమో కొంచెం స్వీట్, ఇది ఉండదు కదా, ఎక్స్పెక్ట్ చేయరు కదా అది టేస్ట్ వస్తుందని. ఇక అది అట్లా నాకు ఒక ఐడియా ఏముంటుందంటే ఇది వర్కౌట్ అవుతుంది, నేను చేయగలుగుతా, టేస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్లో వస్తుంది. మీకు ఇంత టాలెంట్ ఉందని మీరు ఫస్ట్ నుంచే గుర్తుపట్టారా, లేదంటే అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చిందా? అక్కడికి వెళ్ళాక కాదులేండి, కానీ ముందు నుంచే ఇక మా పిల్లలు, మా అక్కయ్య పిల్లలు అందరూ బాగుంది బాగుంది బాగుంది, ఎప్పుడు ఏం చేసినా ఇది చేయి అది చేయి అంటారు. నాకు కూడా ఉత్సాహం అన్నట్టు చెయ్యాలి అని, ఇది చేసి పెట్టాలి వాళ్ళకి, అది చేసి పెట్టాలని ఇంట్రెస్ట్, చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ మీకు ఇంత టాలెంట్ ఉందని మీకు ఎప్పుడైనా ఒక పాయింట్ అనుకున్నాను, నాకు ఇది చేయడానికి వస్తుంది కదా, వీళ్ళందరూ గుర్తిస్తారు. కానీ ఇంకెక్కడన్నా కాంపిటీషన్ ఉంటే బాగుండు, అసలు ఎక్కడన్నా రిప్రజెంట్ చేస్తే బాగుండు, అక్కడ అసలు ఏందనేది అర్థమవుతుంది, ప్రపంచానికి కూడా తెలుస్తుంది కదా అనిపించింది. అది అనుకోకుండా ఒక ఫ్రెండ్ వల్ల, మమత అని ఫ్రెండ్ వల్ల, తన వల్ల ఆపర్చునిటీ వచ్చింది. అసలు నేను విన్ అయినా అని పెట్టగానే తను కూడా ఖుషికి ఆనందం లేదు. ఇప్పుడు మీ బిజినెస్కి ఇది హెల్ప్ అయింది అనుకోవాలా? అది కూడా హెల్ప్ అయినట్టు, ఎందుకంటే ఒక ప్రొఫైల్ బిల్డింగ్ కి పనికి వస్తుంది కదా, మనకైనా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. యా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ లేని మనం ఒక దాంట్లోకి రాలేం. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో మీకు కాన్ఫిడెంట్ ఉంది, దీనికి ఇంత చేస్తే ఇలా ఉంటుంది, అవుట్పుట్ ఇట్లా వస్తుందని. అలాగే నేను చేసే దాంట్లో నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఈ ఫుడ్ ఇట్లా చేస్తే ఇది వస్తుంది. ఆబ్వియస్గా చేసే బ్యాటర్లో కూడా చాలా టెస్టింగ్స్ చేసుకుంటా. ఇడ్లీ చేయొచ్చా, దోశ చేయొచ్చా, గుంట పొంగనాలు ఏది వేస్తే బాగా వస్తుంది, పిల్లలు తినొచ్చా, పెద్దవాళ్ళు తినొచ్చా, మధ్య వాళ్ళు తినొచ్చా, ఎవరు ఎలా ఇష్టపడతారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చి టేస్ట్ చేశాక, అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చాక దాన్ని ల్యాబ్ టెస్ట్ కి అట్లా పంపించారు. బిజినెస్ కి ఇట్లా వచ్చింది. ఇది కూడా మనకు కొంచెం మీకు అంటే ప్లస్ అయింది, మీ కాన్ఫిడెంట్ కి ప్లస్ పెరగడానికి ప్లస్ అయింది, ఆబ్వియస్ గా ప్లస్ అయింది. అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇన్నేళ్ల నుంచి అసలు ఇంట్లో మధ్య పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఇల్లు తప్ప ఇంకోటి తెలియదు, వాస్తవానికి తెలియదు. అందరూ అటు అమ్మ వాళ్ళ ఇంటికి అది అక్కడ పెద్ద ఫ్యామిలీ, ఇక్కడ ఇది పెద్ద ఫ్యామిలీ, పిల్లలు ఇల్లు ఇది తప్ప ఇంకో ప్రపంచం తెలియదు. కానీ మనం ఎంతసేపు పిల్లలకి ఏం చేయాలి, పిల్లలకి ఏం వండి పెట్టాలి అనుకుంటాం, కానీ అసలు మన టాలెంట్ ఏది అని కూడా ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోము. కానీ ఈ ఏజ్ కూడా మీకు వెనక్కి తిరిగి చూసుకోవాలని ఐడియా వచ్చింది చూడండి, అది గ్రేట్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం కూడా అది గ్రేట్. అది వదలకుండా అందరూ ఇలానే హౌస్ వైఫ్ లాగా వెళ్ళిపోతుంటారు, ఇంకా వాళ్ళ లైఫ్ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఏం కనబడదు. కానీ మీకు కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు అంటే మీరేంటి అనేది మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు బిజినెస్ ఎలా రన్ అవుతుంది? బిజినెస్ బాగుంది మాది, యాక్చువల్గా 2-3 months అవుతుంది స్టార్ట్ చేసి. డైలీ అంటే డోర్ డెలివరీస్ ఇస్తున్నాను, ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కానీ వాళ్ళకు కూడా పంపించాలని ఆలోచనలో ఆ ప్రాసెస్ నడుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, అందరికీ రీచ్ అవుతుంది. 3 mealsలో ఒక మీల్ హెల్దీగా తినాలని ఆబ్వియస్గా ఎవరైనా థాట్ చేస్తారు. అందులో మనది ఎందుకు కాకూడదు? ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఎందుకు కొంచెం ఇదేంటంటే కొంచెం ప్రైస్ పరంగా నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఇంట్లో రైస్ వాడట్లేదు, కంప్లీట్గా మిల్లెట్స్. అట్ ద సేమ్ టైం అన్ని ప్రాపర్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ పరంగా ఎక్కువ ఉంటుంది. హెల్దీ పరంగా టేస్ట్ పరంగా అంటారా, హెల్దీది ఏదైనా ఎప్పుడైనా ఎవరికి అంత తొందరగా సహించదు. అట్లాంటి సిచ్యుయేషన్ పిజ్జాలు బర్గర్ మీరు వద్దన్నా ఎక్కడున్నా వెళ్ళిపోతారు తినడానికి. అందుకే వీక్ మొత్తంలో ఒక్కటే మీరు చీట్ మీల్ పెట్టుకున్నా, వీక్ అంతలో ఒక్క డేలో ఒక మీల్ ఒకటి హెల్తీగా తీసుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతాయి కదా. ఆ ఉద్దేశంగా ఎందుకు తీసుకుంటారనే కాన్సెప్ట్ నాకు బాగుంది. నేనే ఆలోచిస్తా, ఇప్పుడు హౌస్ వైఫ్గా ఎంతోమంది హెల్దీ ఫుడ్ ఇష్టపడేటోళ్ళు ఉంటారు, కొందరు జాబ్ హోల్డర్స్ ఉంటారు, చేసుకొని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు రైస్ తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎందుకు హెల్ప్ కాదు? ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఎందుకు చేస్తున్నావు, నీతోటి అవుతుందా, అవసరమా, నీకు వస్తుంటాయి కదా ఖచ్చితంగా. సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో, వెనక్కి లాగేటాలు కూడా చాలా మంది ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారు, కానీ అన్ని డిస్ప్లే చేయలేము కదా.
కానీ స్టార్టింగ్ లోనే కొంచెం అవన్నీ ఓవర్కమ్ చేసుకొని వచ్చేసారంట. అదైతే అంటే కొంచెం ఎవరో అంటే ఏమనిపించదు, కానీ మరీ దగ్గర వాళ్ళంటే మరి మన వాళ్ళే అంటే కొంచెం ఇంకెక్కువ ఫీలింగ్ హర్ట్ అయిపోతుంది. మనకి సపోర్ట్ గా ఉండాల్సిన వాళ్ళు ఇది ఎందుకు నీకు నడుస్తుందా అనే డిక్రీజ్ చేయడం అనేది నచ్చలేదు. కానీ ఓకే నేను నిరూపించుకుంటాను ఇయ్యాలి, కాకపోతే దీని వల్ల ఒక్కొక్కసారి కసి కూడా పెరుగుతుంది అనిపిస్తుంది నాకు. అది మనం నెగిటివ్ కూడా పాజిటివ్ గా తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మనం ఒక రకమైన కసిలాగా ఏదో ఒక సాధించాలనుకుంటాం. అదైతే వాస్తవము. అంటే నెగిటివ్ కంటే సరే ఇది నెగిటివ్ వాళ్ళ పాయింట్ చెప్పిండ్రు కదా, మనం ఎందుకు చేసి చూపించద్దు అంతే. ఎక్కువ ఫస్ట్ థింగ్ ఒక మనిషి మీద అంత తొందరగా నెగిటివ్ని పెంచుకోలేము. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఫ్యామిలీలో ఒక జాయింట్ ఫ్యామిలీలో వండుకుంటూ ప్రతి ఒక్కరిని పాజిటివ్ నేచర్తోనే చూస్తారు కాబట్టే మీరు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు, లేకపోతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. అదైతే వాస్తవము. కానీ ఎంత ఏ ఫ్యామిలీలో అయినా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, కష్టం సుఖం రెండు ఉంటాయి. మొత్తం సుఖపడతారని లేదు, మొత్తం కష్టపడతారని లేదు. సింగిల్ ఫ్యామిలీ అయినా రెండు ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీ అయినా రెండు ఉంటాయి. ఆనందం కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు అయ్యో ఎవ్వరు లేరు, మనకి ఎవరైనా ఉంటే బాగుండు, మనం బయటికి వెళ్ళినా మన పిల్లల్ని చూసుకుంటే బాగుండు అనే థాట్స్ ఉంటాయి. జాయింట్లో ఉన్నప్పుడు మనం సింగిల్గా ఉంటే బాగుండు, మనకి ఎందుకు వీలు. కానీ ఏ రోజు జాయింట్లో ఉన్న రోజు నాకు ఎప్పుడు అట్లాంటి థాట్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు అంటే పిల్లలకి ఫస్ట్ నుంచి చెప్పి పెంచాల్సిన మన తల్లిగా, టీచర్గా చెప్పేది టీచర్గా చెప్తుంది, ఒక పేరెంట్గా పిల్లల్ని ఎలా పెంచారంటారు? పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్, చిన్న ఏజ్లో అయితే మాత్రం నేనైతే ఇంతవరకు పిల్లల్ని కొట్టలేదండి. చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు పిల్లల్ని కొట్టలేదు నేను. కొంచెం నాకు కళ్ళు పెద్దగా ఉండడం వల్ల ఇట్లా కళ్ళు చేస్తే భయపడే వాళ్ళు, దానివల్ల నాకు ఒక కొట్టకుండా ఆగిపోయాను. అట్ ద సేమ్ టైం పిల్లలు అన్నప్పుడు ఒక ఏజ్ వరకు ఒకలా ఉంటారు, ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ వరకు ఒకలా ఉంటారు. మా పాప స్టార్టింగ్లో చిన్నతనంలో కొంచెం మొండిగా ఉండేదన్నమాట, కానీ నా మాటే వినేది. ఇంకెవ్వరు అంత మొత్తం ఫ్యామిలీలో నేను కొప్పటి పక్కన నిల్చోబెట్టినా, ఆ గేట్ బయట నిల్చోబెట్టినా మళ్ళీ నేను చెప్పే వాళ్ళ పెద్దనాన్న వచ్చిన వాళ్ళ పెద్దమ్మ వచ్చినా పిలిచినా రాకపోయేది. మళ్ళీ నేను పోయి మమ్మ వస్తేనే నేను వస్తా, అట్లా కొంచెం మొండితనం ఉండేది. అంటే నేనేమంటున్నా అంటే, నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలకి పేరెంట్సే నువ్వు కలెక్టర్ అయిపోవాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు ఇంజనీర్ అయిపోవాలి అని చెప్పి మనం పెంచుతున్నాము. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో గుర్తిస్తలేరు పేరెంట్స్. వాళ్ళకి ఏం కావాలో అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అది ఒకటి నేను అడిగాను. ఇంతవరకు అయితే అట్లా ఏం చేయలేదు. వాళ్ళకి నీకు ఎట్లా నచ్చితే అట్లా నీవు ఏ ఫ్లోలో వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే, కాకపోతే ఇన్ కేస్ వాళ్ళకి పాత్ అర్థం కాకపోతే మనం గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. అమ్మ నాకు ఇది ఏం చేయాలో అర్థమవుతలేదు అని మా కూతురు నాకు చెప్పింది అనుకోండి, మీరు నేను గైడ్ లైన్స్ ఇస్తాను, ఇట్లా వెళ్ళు నాన్న నీకు ఇది ఇష్టం. తనకి సిస్టమ్ మీద వర్క్ చేయడం, మీరు 2 hours 3 hours చెప్పినా లేవకుండా చేస్తారు. అది నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. అందుకు నేను ఏం చెప్పినా, నువ్వు మ్యాథ్స్ అయితే ఇంటర్లోకి వెళ్ళినప్పుడు మ్యాథ్సా సైన్సా అని ఆలోచన. అప్పుడు తనకు ఆ డౌట్ వచ్చినప్పుడు నేను ఇటు వెళ్ళిపోనానా నీకు ఈ డౌట్ క్లారిటీ అట్లా గైడ్ లైన్స్ ఇస్తా. కానీ లేదు నువ్వు ఇదే చేయాలి, ఇట్లనే ఉండాలి, ఇట్లనే చేయాలి. పిల్లలు 6th 7th నుంచి 12th వరకు ఆ ఏజ్ ఎలా ఉంటారంటే, మనం చిన్న కోపడ్డా పేరెంట్స్ మనల్ని ఏదో కోప్పడుతుండ్రు, ఫ్రెండ్ లాగా ఉండాలంటారు. ఆబ్వియస్గా ఆ ఏజ్లో ఫ్రెండ్ లాగా ఉండాలి. 5th వరకు కొంచెం పేరెంట్ లానే ఉండాలి. ఇక తర్వాత బీటెక్ నుంచి ఇక వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆ అప్పుడు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ లా ఉండాలి. యాక్చువల్గా మా పిల్లలు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నాకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటాను. అట్లా డిస్టర్బెన్స్ ఎప్పుడు రాలేదు, బాగుండే. ఎవరైనా పిల్లల్ని అర్థం చేసుకొని మెదిలితే ఏంటంటే పేరెంట్స్కి ప్రాబ్లం ఉండదు, పిల్లలు కూడా పేరెంట్స్ని అర్థం చేసుకుంటే పిల్లలకి ప్రాబ్లం ఉండదు. అంతే. థ్యాంక్ యూ. అలానే అంటే మీరు పిల్లలని కాదు, ఫ్యామిలీ లైఫ్ గురించి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా అందరికీ కోపాలు తొందర రావడం, ఓపిక లేకపోవడం, నెగిటివిటీ ఎక్కువ చూపించడం, దాని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఓపిక అందరికీ ఉండాలండి. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరికి ఓపిక ఉండాలి. ఒకరు రేజ్ అయినప్పుడు ఒకరి లో కావాలి, ఇంకొకరు రేజ్ అయినప్పుడు ఇంకొకరు లో కావాలి.
ఆల్మోస్ట్ నేను ఎప్పుడు లోనే ఉంటాను, నేను రేస్ గాను 99.9% రేస్ మీ గాను. హస్బెండ్ అదృష్టవంతుడు అనమాట. ఆల్మోస్ట్ ఆ 1% రేస్ అయితే ఇంకా నన్ను వాళ్ళు ఆపలేరు అనమాట. ఓకే, అప్పుడు వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఆబ్వియస్గా కంట్రోల్ అయిపోతారు. ఈక్వాలిటీ అని అంటారు కానీ ఈక్వాలిటీ ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకటి ప్రేమ ఉంటే తగ్గామని కూడా మనకు అనిపించదు. అనిపించదు. అది మీకుంది ప్రేమ అనమాట, అందుకే తగ్గాలనిపించేది. అంటే ఇక తప్పదు అన్న పక్షంలో కాదు కానీ కొన్ని టైంలో తగ్గాల్సిందే అంతే అంటే మన అంతే అండి, నిలబడాలి రిలేషన్ అంటే నిలబడాలంటే ఇప్పుడు తగ్గాల్సిందే. ఎవరైనా అన్నయ్య అయినా తమ్ముడైనా అక్కైనా భర్త అయినా అమ్మ, తల్లి నాన్నైనా. తండ్రి అయినా ఎవరైనా మనకు వాళ్ళు కావాలి అంటే అక్కడ ఎట్లాంటిదైనా తగ్గి ఉండాల్సిందే. Situation ని వద్దు, బట్టి. ఎదుటి వాళ్ళకి మనం వద్దు అన్న సిచ్యువేషన్లో అయితే మనం పక్కకు పోవాలి. పక్కకు చెప్తాం. అది కాదు కదా, వాళ్ళకి మనం కావాలి కానీ ఒక టైంలో ఎవరికైనా కోపం వస్తుంది, మనకు కూడా వస్తుంది, అట్లా అని వెళ్ళిపోం కదా. అలా ఇక రిలేషన్స్ అన్నప్పుడు తగ్గడం పెరగడం కామన్. రమ్య గారు, ఇప్పుడు మీ ప్రోడక్ట్ మేము ఎందుకు తీసుకోవాలి? చాలామంది ఇప్పుడు మాకు అంటే మాలాంటి వాళ్ళకి చేతగాక అన్ని బయట నుంచి కొనుక్కుంటున్నాం కదా అని చెప్పి దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారా మనీ సంపాదించుకోవడానికి? అట్లా ఆ పాయింట్లో అయితే కాదు. ఫస్ట్ థింగ్ నేను ఆలోచన చేసినప్పుడు ఎక్కడ చూసినా అంటే మిల్లెట్స్ దొరుకుతుంది కానీ అందులో యాడెడ్ రైస్ ఉంటుంది. ఓకే, ప్రిజర్వేటివ్స్ మేబీ ఉంటాయా అనేది షూరిటీగా మనం చెప్పలేము. అక్కడ కంపల్సరీ మెన్షన్ చేస్తారు ప్రిజర్వేటివ్స్, నో ప్రిజర్వేటివ్స్. కానీ ఏ బ్యాటర్లో అయినా రైస్ ఉంటుంది. రైస్ తినని వాళ్ళు కొందరు, కంప్లీట్గా రైస్ తినని వాళ్ళు ఉంటారు. అండ్ రైస్తోని షుగర్ లెవెల్స్ హై అవ్వడమైనా కార్బోహైడ్రేట్స్ హై అవ్వడం. మీరు రైస్ వేయలేదని గ్యారంటీ ఏంటి? నేను టెస్టింగ్ చేయించుకున్నాను కదా. ఓకే, అన్ని ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఎవ్రీథింగ్ ఫేర్ అండ్గా మొత్తం టెస్టింగ్ చేయించుకోవాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి కదా. ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపల్సరీ టెస్టింగ్ చేయించాలి. ఓకే, మనం కరెక్ట్గా వాడుతున్నామా లేదా అనేది అది చూపిస్తుంది కదా, వాల్యూస్ చూపిస్తుంది కదా. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు మా మీద నమ్మకం ఉంటుంది. ఇంకా నేను దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాం, ఏమేం వాడుతున్నాము, యూనిట్ మొత్తం వీడియో తీసి కూడా పెడితే ఇంకా చూసే వాళ్ళకు కూడా నిజంగానే వీళ్ళు రైస్ వాడట్లేదు, ఫేక్గా చెప్తున్నారా అనేది తెలిసిపోతుంది, అక్కడ అర్థమైపోతుంది. అలాగే మాదే ఎందుకు తీసుకోవాలంటే నేను వితౌట్ రైస్ అంటే మార్కెట్లో ఇంతవరకు వితౌట్ రైస్తోని నేను చూడలేదు, మేబీ ఉంటే ఉండొచ్చు. నేను చూసిన సూపర్ మార్కెట్స్లలో ఎక్కడ కానీ వితౌట్ రైస్ లేదు. ఆ ఉద్దేశకంగా మనం స్టార్ట్ చేస్తే స్లోగా అయినా మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఆ ఆలోచనతోని. అండ్ మెయిన్గా హెల్త్ పరంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. అన్నీ ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కానీ దాంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చేయించుకున్నాం. ఎందుకు అంటే షుగర్ లెవెల్స్ని హై చేస్తుందా, లో చేస్తుందా, స్టేబుల్గా ఉంచుతుందా, ఎందుకంటే అది ఇంపార్టెంట్. అంటే నేను ఇందాక మీరు అడిగారు మోసం చేస్తున్నారా, రైస్ వేయలేదా అని, అక్కడ అర్థమైపోతుంది కదా మీకు. లో జిఐ అండ్ సింబల్ని మెన్షన్ చేశాం, ఎందుకు అందులో రైస్ లేదు కాబట్టి, టెస్ట్ చేయించాం కాబట్టి. అలా అని మేము రైస్ వేసి ఉంటే టెస్ట్లో తెలిసిపోతుంది కదా మీకు, అప్పుడు మేము అది మెన్షన్ చేయలేము. మీరు ఆర్గానిక్ అంటారా? నేను ఆర్గానిక్ అని చెప్పలేదు. ఎందుకు అంటే మందు లేని పంట తీసుకొచ్చి నేను చేపిస్తున్నానైతే నేను మెన్షన్ చేయలేదు ఎక్కడ. మిల్లెట్స్ బ్యాటర్ అని మెన్షన్ చేస్తున్నాను. ఆర్గానిక్ వెళ్ళిపోతే ఇంకా ప్రైజెస్ హై అయిపోతాయి. ఎందుకంటే చాలా నేచర్కి దగ్గరగా పండిస్తారు కదా, న్యాచురల్గా పండించినప్పుడు ప్రైజింగ్ కూడా అండ్ దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ప్రైజింగ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, అట్లా కొనే వాళ్ళు ఇక కొనరు. అంటే మీరు కొంత హెల్త్ పరంగా యూజ్ అవుతుంది కదా అలా. అంటే మీరు బిజినెస్ గానే డబ్బు సంపాదించాలనేది స్టార్ట్ చేశారా? అందరికీ యూజ్ అవుతుంది, ఫస్ట్ నా ఫ్యామిలీ హ్యాపీ ఉంది కదా, నా ఫ్యామిలీకి వర్త్ అయింది కాబట్టి అందరికి కూడా కావాలనుకుంటున్నారు, ఒక డబ్బే రావాలని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ నేను చేసిన పనికి దానికి కూడా న్యాయం ఉండాలి. ఒక అమ్మలా ఆలోచించేవారంటారా? ఆబ్వియస్గా అలాగే ఆలోచించాను. స్టార్టింగ్లో మా పిల్లలు కూడా అంటే ఇది కాకుండా ఈ ఇయర్ నేను పెడతాను కాకుండా లాస్ట్ ఇయర్ నుంచే జనరల్గా ఇంట్లో రాగి అవి తెచ్చి చేసేది. మా పిల్లలు ఏం మమ్మీ ఈ కలర్ ఇడ్లీ నేను తినను, ఈ కలర్ దోశ నేను తినను అని అనేది. దాని తర్వాత మెల్లమెల్లి రైస్ తీసేసి నేను కూడా ఇంట్లో అదే చేయడం అలవాటు చేశాను. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, నచ్చింది. అట్లా మా పిల్లలు తినంగా లేనిది ఇంకెవరైనా తింటారు కదా, అలవాటు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్గా మనం పిల్లలకి ఒక మీల్
హెల్తీగా అంటే మీరు చెప్పాలనుకుంది ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా చేసుకోలేని వాళ్ళు, అది కొంచెం సోకింగ్ టైం కానీ చేయడం కానీ ప్రిపరేషన్ టైం పడుతుంది కదా. అట్ ద సేమ్ టైం బిజినెస్ చేస్తున్నందుకు నేను కూడా నష్టపోకూడదు కాబట్టి దానికి సంబంధించి నేను దానికి సంబంధించి కూడా ఆ పేమెంట్కి సంబంధించి ఎంత ప్రైజింగ్ పెట్టాలనేది కూడా ఆలోచించాలి. ఓకే, మేము నమ్మచ్చు అంటారు. ఒక అమ్మలా ఆలోచించి ప్రొడక్ట్ బయట తీసుకొచ్చినాం అని మేము నమ్మాలి అని అంటున్నారు మీరు. అంటే నమ్మాలి అంటే మీకు ప్రూఫ్స్ కావాలంటే తర్వాత అవి కూడా యాడ్ చేద్దాము, ఎందుకంటే యూనిట్ అంతా అమ్మ ఎప్పుడు కానీ అబద్ధం చెప్పదండి. ఒక అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుందో ఆ ఉద్దేశంతో మీరు ప్రోడక్ట్ బయట తీసుకొస్తే ఇంకా అదే చాలండి. ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ బయట తీసుకొచ్చినప్పుడు ఒకళ్ళ అమ్మలా ఆలోచిస్తే ఇంకా అమ్మలాగా అమ్మ మాత్రమే ఆలోచిస్తుందండి. అమ్మలాగా మీరు ఆలోచించి కనుక ఎవరికైనా ఫుడ్ ఇచ్చారనుకోండి అది ఖచ్చితంగా అది రీచ్ అయిపోతుంది. నా నమ్మకం కూడా అదే. ఇంతవరకు కూడా నెగిటివ్ పాయింట్ ఎక్కడా రాలేదు, కానీ అందరూ నడుస్తుందా అనే థాట్తో వస్తే వై నాట్, మీరు తీసుకుంటున్నారు కదా అలాగే ఇంకోరు కూడా తీసుకుంటారు, కాకపోతే అది కరెక్ట్ పర్సన్కి రీచ్ అవ్వాలి, దీన్ని గురించి అర్థం అవ్వాలి. అప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇంకా వేరే ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది, దానికి ఎందుకు వెళ్తాం? అంతే, టేస్ట్ బాగుంటుంది ఆబ్వియస్గా. అంటే దాంట్లో ఏదో కంటెంట్ ఉంది, అంటే మన దగ్గర కూడా ఏదో కంటెంట్ ఉంటేనే మన దగ్గరకు వస్తారు కదా. స్లోగాని ఎప్పటికైనా వస్తారు, ఆ నమ్మకం అయితే ఉంది. మనం మళ్ళీ తర్వాత ఈ వీడియో 1 year తర్వాత తీద్దాం. అప్పటి వరకు ఎంత టర్న్ ఓవర్ అయింది ఏంటి అనేది మీ సక్సెస్ఫుల్ జీవితం గురించి మొత్తం మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇప్పటికైతే మాకు ఏం గిఫ్ట్ ఇవ్వట్లేదా? మీది పేరేంటో చెప్పలేదు, మీది ఏం ఫ్రూట్సో చెప్పలేదు. ఇప్పుడు చెప్తాము. మై 3 products, యాక్చువల్గా నేను 6 to 7 products అన్ని రెడీ చేసుకున్నాను, కానీ వద్దు ఫస్ట్ మార్కెట్లోకి 3 products లాంచ్ చేస్తాం, దాని తర్వాత 6 monthsకు 1 yearకి ఒకటి పంపిస్తాము, రిలీజ్ చేద్దాం అన్న థాట్ తోటి. ఒకటి మల్టీ మిల్లెట్ అండ్ ఫాక్స్టైల్ అండ్ రాగి 3 బ్యాటర్స్ లాంచ్ చేశాము. ఇప్పటి వరకు అయితే కన్సిస్టెన్సీ కూడా దానిది ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు, అందరు బాగుంది. అంటే జనరల్గా దోశ బ్యాటర్స్ ఏదైనా కొంచెం లూజ్గా ఉంటుంది కదా, కాకపోతే నేను అది ఒక్కటి మెయింటైన్ చేస్తున్నాను, ఎందుకంటే నాలాగా ఇంకోళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నేను మీదికి ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఒక అమ్మలాగా ఆలోచించి ఇస్తా అన్నారు కదా, అక్కడ కనెక్ట్ అయ్యాను అనమాట. అందుకోసమే ఈ షోకి మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను పిలిచినందుకు. నాకు కూడా చాలా యూజ్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది ఈ కంటెంట్ అనేది, అందరికీ తెలుస్తుంది ఇలాంటిది ఒకటి ఉంది మన మార్కెట్లోకి, ఇలాంటిది ఒకటి వస్తుంది అని నన్ను ముందుకు తీసుకెళ్తుండ్రు మీరు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ హేమ గారు, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు, అందరికీ రీచ్ అయ్యేలా మీరు చేస్తున్నందుకు. ఓకే అండి. హేమ గారు, మాది ఆర్ఆర్ ఫుడ్స్ నుంచి 3 productsని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఓకే, ఇందులో ఇది మల్టీ మిల్లెట్ అండి. మీకు ఇందులో ఇక్కడ లో జిఐ, మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు రైస్ వాడారా లేదా అనేది, ఇక్కడ లో జిఐ మెన్షన్ చేశాము. అట్ ద సేమ్ టైం కస్టమర్కి బ్యాటర్ ఫీల్ రావడానికి ఇక్కడ ట్రాన్స్పరెంట్ పెట్టాము. పెట్టడం వల్ల ఏంటంటే బ్యాటర్ ఏంటి అనేది కనిపిస్తుంది. కనిపించడం వల్ల ఓకే ఇది ఇలా ఉంది అంటే ఇక్కడ మనకి లోపల మొత్తం కవర్ చేసేస్తే అసలు బ్యాటర్ ఏంటి అనేది కనిపించదు. అట్ ద సేమ్ టైం వెనకాల ఇక్కడ మనకి ఈ వాల్యూస్ చెక్ చేసుకోవచ్చు, ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత. మేము టెస్ట్ కూడా చేపిస్తాం, మాకు 50,000 తోటి మ్యాటర్ కాదు, మేము టెస్ట్ కూడా చేయిస్తాం, ఆలోచించి చేయించుకోండి, మీకు సర్టిఫికేట్ కూడా చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇవి చూసుకొని తీసుకోవడం వాళ్ళ యాక్చువల్గా ఎవరైనా అవే చూసుకుంటారు జనరల్గా, అంటే కంప్లీట్గా న్యూట్రిషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇవి చూసుకునే తీసుకుంటారు కదా, ఇది కూడా చూసుకోవచ్చు. అలానే నాకు ఇక్కడ 3 కనబడుతున్నది దోశ బ్యాటర్. యాక్చువల్గా నేను ఇంట్లో ట్రై చేసింది, దోశ వస్తుంది, ఇడ్లీ వస్తుంది, అండ్ పొంగనాలు వస్తాయి. ఓపికతోని వేసుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ పిల్లల ఇష్టం. కాకపోతే మిల్లెట్స్ అయ్యేసరికి రైస్ అంత ఫాస్ట్ గా రోస్ట్ అవ్వడం కాబట్టి టైం తీసుకుంటది. ఇది ఒకటి ఫాక్స్టైల్ అండి, ఇది కూడా సేమ్ వితౌట్ రైస్ కదా, లో జిఐ. అండ్ వెనకాల చూడండి మీరు, ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇవన్నీ అవి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాగి, అంటే జనరల్గా ఎవరైనా రాగి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదా, కానీ ఎవరైనా రైస్ యాడ్ చేస్తారు ఇంట్లో అయినా ఎక్కడైనా. ఇది వితౌట్ రైస్ కాబట్టి అందరు ఫస్ట్ నన్ను అదే క్వశ్చన్ వేశారు,
ఇవన్నీ చేస్తున్నారు, రైస్ లేకుండా మీకు దోశ ఎలా వస్తుంది? నేను చేశాను కదా, మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళు అలా నాకు రివ్యూ ఇచ్చారు, దోశ కూడా వేసుకొని నాకు ఫోటో పంపించడము, బాగుంది అని చెప్పడం, అవన్నీ జరిగాయి. దీనికి కూడా టేబుల్ ఉంది యాజ్ ఇట్ ఈస్. దీన్ని మొత్తం అంటే ఎలా చేసుకోవాలి అంటే కొంచెం అర్థం కాదు. కాలేజ్ పిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా కింద మెన్షన్ చేశారు. వెరీ బెస్ట్. ఇది అనమాట ఈరోజు తన బిజినెస్ ఎలా, రమ్య గారు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది తను క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కావాలంటే టెస్ట్ కూడా చేసుకుని అంటున్నారు, మనం అది కూడా చేసి చూద్దాం. అలానే డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త బిజినెస్ మ్యాన్తో కానీ ఉమెన్తో కానీ మళ్ళీ కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.